రైతులకు సహాయం చేయడం ఎంత ముఖ్యమో అలాగే సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను గురించి వివరిస్తాను. రైతుల ప్రాముఖ్యత మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్లు. రైతులు మన దేశానికి వెన్నెముక వంటివారు. వారు మనకు ఆహారాన్ని అందిస్తారు, మన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తారు మరియు మన సంస్కృతిని కాపాడతారు. అయినప్పటికీ వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని: ఆర్థిక ఇబ్బందులు. చాలామంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సరైన ధరలు లేక తమ పంటలను తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుంది. వాతావరణ మార్పులు. వర్షాలు సరిగ్గా లేకపోవడం, వరదలు, కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు వారి పంటలను దెబ్బతీస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు సాంకేతిక పరిజ్ఞానం గురించి చాలామంది రైతులకు అవగాహన లేదు. మార్కెటింగ్ సమస్యలు. తమ పంటలను సరైన మార్కెట్లో అమ్మడం రైతులకు కష్టంగా మారుతోంది. రైతులకు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యత. రైతులకు సహాయం చేయడం మనందరి బాధ్యత. మనం వారికి సహాయం చేయడం ద్వారా ఆహార భద్రతను మెరుగుపరచవచ్చు. రైతులు ఎక్కువ పంటలు పండిస్తే మనందరికీ ఆహారం అందుబాటులో ఉంటుంది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. వ్యవసాయం అభివృద్ధి చెందితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించవచ్చు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించవచ్చు. రైతులకు సహాయం చేయడం ద్వారా మనం సమాజంలో సమానత్వాన్ని తీసుకురావచ్చు. సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత. సేంద్రియ ఎరువులు రసాయన ఎరువుల కంటే చాలా మంచివి. అవి నేలను ఆరోగ్యంగా ఉంచుతాయి. సేంద్రియ ఎరువులు నేలలోని పోషకాలను పెంచుతాయి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి, పర్యావరణానికి హాని చేయవు. రసాయన ఎరువుల వల్ల కాలుష్యం పెరుగుతుంది, కాని సేంద్రియ ఎరువులు పర్యావరణానికి హాని చేయవు, పంటల నాణ్యతను పెంచుతాయి. సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి, ఖర్చు తక్కువ. సేంద్రియ ఎరువులను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. సేంద్రియ ఎరువుల తయారీ. సేంద్రియ ఎరువులను తయారు చేయడం చాలా సులభం. వాటిని చేయడానికి కొన్ని మార్గాలు. కంపోస్ట్. కూరగాయల వ్యర్థాలు, ఆకులు, ఇతర సేంద్రియ పదార్థాలను కలిపి కంపోస్ట్ తయారు చేయవచ్చు. వేర్మి కంపోస్ట్. వానపాములను ఉపయోగించి వేర్మి కంపోస్ట్ తయారు చేయవచ్చు. పశువుల ఎరువు. పశువుల ఎరువును నేరుగా పొలంలో ఉపయోగించవచ్చు లేదా కంపోస్ట్గా మార్చి ఉపయోగించవచ్చు. చివరిగా, ప్రతి ఒక్కరూ రైతులకు సహాయం చేయడానికి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తమ వంతు కృషి చేయాలి. ఇది మనందరి భవిష్యత్తుకు చాలా ముఖ్యం. కాబట్టి డబ్బులు బాగా ఉన్న మనుషులు రైతులకు సహాయం చేయండి. మీకు తెలిసిన రైతులకు చెప్పండి, సేంద్రియ ఎరువులు వాడండి, మంచి పంటొస్తుంది అని చెప్పండి. సేంద్రియ ఎరువులు అంటే ఏమిటో తెలియకపోతే కామెంట్ చేయండి, దాన్ని పైన వీడియో తీస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలు మీకోసం తీస్తాను. అంతేకాకుండా రైతులు పండించిన పంటలను సరసమైన ధరలకు కొనుగోలు చేయడం ద్వారా కూడా వారికి సహాయం చేయవచ్చు. స్థానిక రైతుల నుండి నేరుగా కూరగాయలు, పండ్లు మరియు ఇతర ఆహార పదార్థాలను కొనడం ద్వారా వారికి మద్దతు ఇవ్వండి. ఇది వారికి మంచి ఆదాయాన్ని అందించడమే కాకుండా తాజా మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది. మరియు ప్రభుత్వం కూడా రైతులకు సరైన సహాయం అందించేలా మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. ఓకే, బాయ్.